సాయంత్రం పూట ఆకలేస్తుందంటే తినాలనిపించినప్పుడు గుర్తొచ్చే మొదటిది మిర్చి బజ్జీ. అది మన ఆంధ్ర స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మనకి బజ్జీలు చేసుకోవడానికి ముందుగా అయితే కావాల్సింది వాము. మనం కొంచెం వాము తీసుకొని, కొంచెం కల్లుప్పు వేసుకొని దాన్ని మెత్తగా దంచుకోవాలి. ఈ వాము దంచేసరికి నాకైతే బజ్జీ స్మెల్ ఆల్రెడీ వచ్చేస్తుంది. చూసారా? ఇవి బజ్జీ మిరపకాయలు అంటారు. చూడండి ఎంత పొడుగున్నాయో. వాటిని బాగా వాష్ చేసుకుందాం. ఎందుకంటే మార్కెట్ నుంచి అలానే తెచ్చాం కదా. సో చూడండి పొట్టు ఎంత ఉందో. మనం మిర్చి లోపల ఉన్న ఆ గింజలు ఉంటాయి కదా, అంతా తీసేసుకుందాం. లేదంటే కొంచెం ఎక్కువ స్పైసీ అయిపోతుంది, మళ్ళీ తినడానికి కష్టమవుతుంది. సో నీట్గా ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్నదంతా తీసేసుకొని మనం రెడీ చేసుకుందాం. ఇది ఎందుకు సడన్గా బజ్జీలు వేస్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఉంటే బాగుంటుందని అనుకుంటారు కదా. సో అలా అడిగారు చేయమని, అందుకనే చేస్తున్నాను. అయినా మన కోసం ఎవరైనా ఏమైనా చేసి పెడితే ఎంత బాగుంటుందో, మళ్ళీ అడిగించి మరీ చేయించుకున్నా కూడా మనకి అంతే బాగుంటుంది. బజ్జీ సైజ్ కొంచెం పెద్దగా ఉందని చెప్పి చివర్లు కట్ చేశాను. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం పిండి కలుపుకునే ప్రాసెస్ చూద్దాం. మనం పిండి కలుపుకోవడానికి శనగపిండిలో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి వాటర్తో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీతో అయితే బజ్జీకి పిండి బాగా పట్టుకుంటుంది. సో పిండి అయితే కలిపేసాం, ఇంకా పదండి బజ్జీలు వేసేసుకుందాం. దానికన్నా ముందు మనం ఇలా లోపల గింజలు తీసిన మిరపకాయ బజ్జీలో మనం ముందుగా చేసుకున్న వాము దీంట్లో స్టఫింగ్ చేద్దాం. చాలామంది దీంట్లో బంగాళదుంప స్టఫింగ్ అవి ఇవి పెడుతుంటారు, అది నార్త్ స్టైల్. కానీ మన ఆంధ్రాలో అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు బజ్జీ బండి దగ్గర అయితే మాత్రం ఇలానే చేస్తారు. సో చూస్తున్నారు కదా, అన్నిటిలో ఆ వాముని స్టఫింగ్ చేస్తున్నాను. ఈ బజ్జీ తిన్నాక మీరు ఇంకా మా ఆంధ్ర స్టైల్లో బాగుంటుందని అయితే మాత్రం అనకుండా ఉండలేరు. నిజంగా అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే కదా తెలిసేది. సో అన్ని బజ్జీల్లో అప్పుడు స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాము. ఇంక లేట్ చేయడం ఎందుకు, పదండి. ఆయిల్ కూడా అక్కడ హీట్ చేసి రెడీగా పెట్టాను. సో మనం బజ్జీలు వేసేసుకుందాం. బజ్జీని తీసుకొని అలాగా ఫుల్ మొత్తం బ్యాటర్లో ముంచిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. చూసారా ఎంత ఈజీయో. మీకు ఒకవేళ ఇలా గిన్నెలో ముంచేయడం కష్టంగా అనిపిస్తే మీరు ఆ బ్యాటర్ని ఒక గ్లాస్లో వేసుకొని దాంట్లో ఈ మిర్చిని డిప్ చేసి కూడా మీరు వేయచ్చు. చాలా ఈజీగా వేసేయచ్చు. చూసారు కదా, అలాగా మనం అన్ని మిర్చి బజ్జీలు వేసేసుకుందాం. మీరు తీసుకున్న కళాయి బట్టి మీకు బజ్జీలు పడతాయంటే అన్ని బజ్జీలు వేసేయండి. చూసారు కదా, అలాగ దోరగా వేగిన తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్ అంటే మరి బయట స్టఫింగ్ ఒక లెక్కలో ఉంటుంది. సో కొంచెం ఆనియన్స్ తీసుకొని అందులో కొత్తిమీర, అలానే కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ ఫ్రై చేసుకున్న పలుకులు ఇవంతా వేసి చక్కగా కలపాలి. ఈ వేలో స్టఫింగ్ చేసుకొని తినండి ఒక్కసారి, మీరే సూపర్ ఉందంటారు. సో మనం మిర్చి బజ్జీలు అన్నీ రెడీ అయిపోయినాయి కదా. సో మనం స్టఫింగ్ చేసేసుకుందాం. చూసారా ఒక్కొక్కటి ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. సో ఒక చాక్తో మనం ఇలాగా ఘాటు పెట్టుకొని
ఆనియన్ స్టఫింగ్ ఏదైతే ఉందో అది ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయింది అనుకుంటున్నారా? మన ఫైనల్ టచ్ లెమన్ అలా పిండుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. సో ఇదండి ఆంధ్ర స్టైల్ మిర్చి బజ్జీ అయితే ఇలా చేస్తారు. సరే మీరు కూడా ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.